హాయ్ అండి. హాట్ సమ్మర్లో కూల్గా ఎంజాయ్ చేయడానికి విశాఖపట్నంలో ఉన్న ఋషికొండ బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్కి వెళ్ళిన తర్వాత స్పీడ్ బోట్ రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసామండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాటల్లో చెప్పలేంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు చూడబోయే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇవన్నీ కూడా మన ఏపీ గవర్నమెంట్ వారు కండక్ట్ చేసిన మరి టూరిస్ట్లో చాలా అద్భుతంగా అయితే ఈ ఋషికొండ బీచ్ని అయితే డెవలప్ చేశారు. మీలో ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తూ ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇవన్నీ కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు. ఒకప్పుడైతే ఇవన్నీ మనం ఎంజాయ్ చేయాలంటే ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు మన విశాఖపట్నంలో ఋషికొండ బీచ్ దగ్గర ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ ఇవి అన్నిటి మధ్య మన కోసం కూడా కొంచెం టైం కేటాయించాలి. నేను రెగ్యులర్గా జిమ్ చేస్తాను కాబట్టి ఇక్కడ బీచ్ దగ్గరే కొన్ని పుషప్స్ అయితే చేశాను. సముద్రపు అలల పక్కన వర్కౌట్ చేయడం అంటే ఒక డిఫరెంట్ ఎనర్జీ. లైట్గా స్టమక్ ఎక్సర్సైజ్ కూడా చేశాను. ఆ సమయంలో నాకు ఒక నిమిషం అనిపించింది, మన బాడీ స్ట్రాంగ్గా ఉండాలి, దానికంటే ముందు మన మైండ్ స్ట్రాంగ్గా కూడా ఉండాలి. ఆ తర్వాత సముద్రం లోపలికి వెళ్ళి కొద్దిసేపు ఆ అలల మధ్య ఎంజాయ్ చేశాను. చల్లని నీళ్ళు, ఆకాశం, గాలి అన్నీ కలిపి ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అయితే ఇచ్చేయండి. కొన్నిసార్లు నేచర్కి దగ్గరైతే మనలో ఉన్న స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బీచ్ దగ్గర నిలబడి అలలను చూస్తుంటే ఒక విషయం గుర్తొచ్చింది, సముద్రం ఎప్పుడు ఆగదు, అలాగే లైఫ్ కూడా ఆగదు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ముందుకు వెళుతూనే ఉండాలి. ఈరోజు ఋషికొండ బీచ్ ట్రిప్ నాకు కేవలం అవుటింగ్ కాదు, మైండ్కి పీస్, బాడీకి ఎనర్జీ, లైఫ్కి ఒక బ్యూటిఫుల్ మెమరీ. సమ్టైమ్స్ నేచర్ ఈజ్ ద బెస్ట్ థెరపీ. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్టు సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఋషికొండ బీచ్ చూడకపోతే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనండి, ఉంటాను. బాయ్.